హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు కదా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు వ్లాగ్ని చూస్తారనమాట. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి జస్ట్ నా మార్నింగ్ రొటీన్ చూపిస్తూ మీతో అలా కనెక్ట్ అవుతూ వచ్చానమాట. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఒకటి చేసి చూపించానండి. అది మేము ఒక కమ్యూనిటీకి వెళ్ళి, అంటే మా కమ్యూనిటీలో ఒక ప్రోగ్రామ్ అయినప్పుడు అది పెట్టారనమాట. చాలా టేస్టీగా ఉంది. సో ఆ రెసిపీ తెలుసుకొని జస్ట్ నేను చేసిందే మీతో కబుర్లు చెప్తూ షేర్ చేశాను. సో వ్లాగ్స్, వీడియోస్, మంచి మాటలు అంటే కంపల్సరీగా నా మనసుకు అనిపించింది మీతో కనెక్ట్ అవ్వాలి అనే ఆలోచనతో చేస్తూ ఉన్నాను. వ్లాగ్స్ అంటే నేను మీకు చెప్పినట్టుగా వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనేది అయితే నేను బిలీవ్ చేస్తాను స్ట్రాంగ్గా. సో అందుకని నేను చేసినవి అక్కడక్కడ ర్యాండమ్గా మీతో అలా షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మీరు కూడా షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. బికాస్ మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి నేను చేసిన దాంట్లో సపోజ్ ఉగ్గాని ఉంది, ఉగ్గానిలో మన ఫ్రెండ్స్లో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా బాగా తెలిస్తే దానికి ఇది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇట్లాంటి సజెషన్స్ కానీ అవి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఉంటే సజెషన్స్ అన్నీ కూడా నేను డెఫినెట్గా మీ అందరి సజెషన్స్ని తీసుకుంటానండి. ఎప్పుడైనా అందరం కలిసి ఒక యూనిటీగా మనం ఏది చేసినా చేస్తే బాగా ముందుకెళ్తుంది అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. లైక్స్ అండ్ కామెంట్స్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా చేసుకోవాలి అండి. అంటే చేసుకోకుండా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా వైపీ స్టూడియోలో, నా అనలిటిక్స్లోకి వెళ్తే కనుక. అందుకని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, జస్ట్ చూసిన తర్వాత మీకు నచ్చితే ఫ్యామిలీలోకి యాడ్ అవ్వండి. దానివల్ల మీకు పోయేదేమి ఉండదు, కానీ ఇక్కడ శ్రీలు ఫ్యామిలీకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది కదా. సో ఇప్పుడైతే మీరు ఇంక నేను లేట్ చేయను, వ్లాగ్లోకి వెళ్ళి చూసేద్దాం. మార్నింగ్ నేను లేచిన తర్వాత కాఫీ తాగుతూ నేను ఏం చేస్తాను ఇవన్నీ కూడా చూపించానండి, చూసేసేయండి. ఓకే, బాయ్. సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగే నాకు కషాయాలు అయిపోతాయి. బిఫోర్ కషాయం స్నానం, పూజ అన్నీ అయిపోతాయి. తర్వాత కషాయం అయిన తర్వాత ఒకసారి జస్ట్ మార్నింగ్ ఫస్ట్ టైం హ్యాపీని బయటకు తీసుకెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు కాఫీ తాగుతానమాట. సో కాఫీ అనేది నాకు అదొక ఎనర్జీ బూస్టర్. అలాగే చాలా మందికి ఉంటుంది కదా. సో కాఫీ అయిన తర్వాత నెక్స్ట్ ఏ దాంట్లోకి వెళ్ళినా హ్యాపీగా వెళ్ళిపోతాం అనమాట. కాఫీ మాత్రం ఇలా స్ట్రాంగ్గా ఉండాలండి నాకు. అంటే నాకు బయట ఎక్కడికైనా వెళ్ళినా అస్సలు కాఫీ నచ్చదు. ఎందుకంటే చాలా తక్కువ కాఫీ పౌడర్ వేసి చాలా లైట్గా ఉంటుంది అనమాట. అందుకని నేను బయట అయితే కాఫీ తాగను. సో కాఫీ పట్టుకొని నాకు ఇష్టమైన దాంట్లో చూసారు కదా, అట్లా మంచి మంచి పక్షులు అవన్నీ కూడా సౌండ్స్ చేస్తూ నేచర్లో చెట్ల మధ్యలో కూర్చొని కాఫీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇష్టమైన వాటిలో అదొకటి. సో ఇంకోటి ఏంటంటే కాఫీ తాగుతూ నేను చూస్తాను, మీకు చాలా బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయండి. క్యాప్చర్ చేయడానికని చూశాను చాలా వరకు. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయాయి అన్నమాట. అంటే నేను అటు వెళ్ళగానే దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. సో చాలా ఇష్టం నాకు. అట్లా పైన చూసారు కదా, చిలుకలు, బర్డ్స్, చిన్నవి అన్నీ వెరైటీవన్నీ కూడా అట్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, చెట్ల మధ్యలో కనిపిస్తున్నాయి. అవన్నీ చూస్తూ, అంటే ఈ ఉరుకుల పరుగుల యుగంలో మనం అలా నేచర్ని చూస్తూ టైం స్పెండ్ చేయడం వల్ల మనకి మైండ్కి ఒక ప్లెజెంట్నెస్ అనేది ఉంటుందన్నమాట. నా వరకు నాకు అది చాలా చాలా ఇష్టమైనది. బేసికల్గా చాలామందికి నేచర్ని ఆస్వాదించే టైం ఉండట్లేదండి. పాపం ఇష్టం ఉంటుంది కానీ మార్నింగే లేచి బస్సెస్ని క్యాచ్ చేసుకొని ఆఫీసెస్కి వెళ్ళాలి, ఇలా ఉంటుంది. ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. అక్కడ నెస్ట్ ఉంది చూడండి, అది బర్డ్స్ కోసమే పెట్టామన్నమాట. ఎన్ని బర్డ్స్ ఎగ్స్ని పెట్టి ఆ ఎగ్స్లోంచి చిన్ని పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకు కనపడేవి కాదు. సో ఇలాంటి ఎన్నో అందాలని మనం చూడగలిగితే లైఫ్లో ఏవేవో ఉంటేనే మనకి హ్యాపీనెస్ అని కాదు, చిన్ని ఆనందాల్లో మనం చాలా మంది దగ్గర కంటే మనం హ్యాపీగా ఉన్నట్టే అనుకోవచ్చు. లోపలికి వచ్చిన తర్వాత పల్లెటూరు ఫుడ్ పెట్టేస్తాను. ఫుడ్ పెట్టిన మార్నింగ్ ఒకసారి తిప్పేస్తాను కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసుకెళ్తాను. వాటి పేరు పెట్టి అలాగ వెళ్ళడం నాకు కూడా ఇష్టం. సో హాట్ వాటర్ వేసేస్తామండి ఇందులో. హ్యాపీ, ఫుడ్ తినేద్దామా పద.
ఫుడ్ నానిపోయి ఉంటుంది కదా, ఫుడ్ పెట్టేనా? తినేద్దామా? ఫుడ్ తినేద్దామా? హ్యాపీ హ్యాపీ బయటికి వెళ్దామా? సైదా ఏది? సో అలా వాడికి ఇష్టమైనవి కొన్ని పదాలు ఉంటాయండి. బయటికి వెళ్దామా, సైదా, బాలాజీ, ఫుడ్ తిందామా, నాన్న, ఇట్లా అన్నమాట. భలే రెస్పాండ్ అవుతాడు. ఫుడ్ తినేద్దామా హ్యాపీ? ఫుడ్ తినేద్దామా వెళ్ళి? ఫుడ్ అనేసరికి నాలుక కదిపేస్తుంది. సరే 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 హ్యాపీలు. హ్యాపీ హ్యాపీ ఓయ్ హ్యాపీ, పదా ఫుడ్ తినేద్దాం పదా. చలో 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 చలో, ఫుడ్ పెట్టేస్తాను నీకు. సో స్నానం అంతా అయిన వెంటనే నేను పూజాదికి టైం ఉండదు కాబట్టి ఇప్పుడు వచ్చి కొద్దిగా ఫ్రెష్ అవుతానండి. మాయిశ్చరైజర్ రాసుకొని, అలాగే సన్ స్క్రీన్ అనేది ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్ రాసుకోవాలండి. ఇంకా మీరు రాసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 hours తర్వాత బయటికి వెళ్తే ఇంకా కంపల్సరీ రాయాలి. వెళ్ళినా వెళ్ళకపోయినా ఇప్పుడున్నటువంటి హీట్కి అయితే మాత్రం మన ఫేస్కి అది ప్రొటెక్షన్ అనమాట. తర్వాత ఇంకా మీరు ఏదైనా మేకప్ వేయాలన్నా ఏమైనా చేయొచ్చు, కానీ ముందైతే నేను చేసేది జస్ట్ బిఫోర్ ఈ మాయిశ్చరైజర్ రాసే ముందు ఒక రోజ్ వాటర్ కానీ ఏదైనా టోనర్గా వేసుకొని మాయిశ్చరైజర్ రాసేసుకొని ఆ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకేదైనా కావాలంటే జస్ట్ బీబీ క్రీమ్ కానీ ఏదైనా రాస్తానన్నమాట. ఇంకా కంపల్సరీగా లిప్స్ కూడా మాయిశ్చరైజర్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలి కదండి, అందుకని ఒక లిప్ బామ్ పెట్టుకుంటాను. లిప్ బామ్ అయితే కంపల్సరీ, లేకపోతే డ్రై అయిపోయినట్టు అయిపోతాయి మనకి. అందుకని అది వేసేసుకున్నానంటే ఇంకా అంతే, ఫ్రెష్ అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ అలాగా కిందకు వచ్చేసేయడమే. సో మనవాడు రెడీగా ఉంటాడు కదా. నెక్స్ట్ మళ్ళీ వాటిని తీసుకొని వెళ్ళాలి. ఫుడ్ అయిపోయింది కదా, ఇప్పుడు వాటిని తీసుకొని వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు ఇలాగా దాదాపుగా చాలా టైం స్పెండ్ చేస్తానండి వాడితో. వాడికి నాకు కూడా చాలా ఇష్టమైన టైం అన్నమాట ఇది. నేను ఏదైనా రీల్స్ చేసుకోవాలనుకున్నా, లేదా మీ అందరితో మాట్లాడాలనుకున్నా, బర్డ్స్ని చూడాలన్నా, నేచర్ని ఆస్వాదించాలన్నా, సో ఇది నాకు ఒక రైట్ టైం అనమాట. అట్ ది సేమ్ టైం ఆ హ్యాపీ గాడికి కూడా అది చాలా చాలా ఇష్టం అనమాట. సరిగ్గా అప్పుడు సన్ రైజ్ టైం అండి అది. సో ఆ సూర్యకిరణాలు అలా జస్ట్ అలా పడుతున్నప్పుడు మనం ఆ కాస్త ఎండని తీసుకున్నట్లయితే మనకి వైటమిన్ డి అనేది వస్తుంది అనమాట. మళ్ళీ ఆఫ్టర్ 10 ఎండ అది కాదండి, అది మళ్ళీ చాలా డేంజరు. ఈ ఎండ మాత్రం చాలా మంచిది. వైటమిన్ డి అయితే మనకి అందుతుంది బాడీకి. ఎంత బాగుంది కదండి మార్నింగ్ ఇలాగా నేను చూస్తున్నా, మీకు చూపిస్తున్నా. సో ఎవ్రీ డే హ్యాపీగా గడిపేయాలండి. ఎందుకంటే మనం ఏదైనా మిస్ అయితే కొన్నిటి విలువ అది పోయాక తెలుస్తుంది, కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ మన కాలం డిసైడ్ చేస్తుంది. సో ఏదైనప్పటికీ మనం మిస్ అయ్యామా, కాలం మళ్ళీ మనకి పోయింది ఏది కూడా తిరిగి ఇవ్వదు. ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనుక్కోలేనిది అది. సో బీ హ్యాపీ అండి, ఆల్వేస్ బీ హ్యాపీ. శ్రీలు టీవీతో కనెక్ట్ అయిపోండి, శ్రీలు టీవీ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోండి, శ్రీలుకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీరంతా కూడా. ఓకేనా? ఇదిగో హ్యాపీ గారిని తీసుకొచ్చేసాను. వాడికి నాకు బాగా ఇష్టమైన టైం అన్నమాట ఇది. ఇట్లా మొత్తం తోటంతా కూడా చాలాసేపు స్పెండ్ చేస్తాము. వాడికి ఇష్టం, నాకు ఇష్టం. అది ఐ థింక్ మీకు కూడా ఇష్టం అనుకుంటా కదా, నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేస్తారా? సో కాఫీ అయిపోయింది, హ్యాపీని తిప్పేశాను, హ్యాపీ ఫుడ్ అయిపోయింది, హ్యాపీని మళ్ళీ తీసుకొచ్చేసాను. సో నెక్స్ట్ ఇంకేం చేస్తానో కూడా అలా కనెక్ట్ అవుతూ ఉంటానండి. సరేనా? ఈసారి ఎలా లాగేస్తున్నాడు అసలు. సో మా ఇంటి దగ్గర మల్లెపూలు చూస్తారా, నాకు ఎంత ఇష్టమో మల్లెపూలు అంటే. కానీ ఏంటో కొన్నే వచ్చాయి, మరి చెట్టు నిండా అయితే రాలేదు. బట్ యా కొన్ని మొగ్గలు అలా ఉన్నాయన్నమాట. హ్యాపీ
చలో 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 ఇంటికి వెళ్ళిపోదాం పదా. దా చలో 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 చలో. ఇప్పుడైతే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అని ఉంటుందండి. ఇది మనం జస్ట్ మరమరాలు అంటాం, వాళ్ళు బొరుగులు అని చెప్పి చేస్తారు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను, టొమాటోలు. ఇవి ముందే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా సరే చాలా ఈజీ అన్నమాట. ఎండు కొబ్బరి వేసి, నాలపప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ తిప్పేసుకుందాం. ఇదే ఇంపార్టెంట్ ఉగ్గానికి, రాయలసీమ ఉగ్గానికి. అప్పుడు కమ్యూనిటీలో ఇది పెట్టారు కదా బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు, ఇదొక ఐటమ్ అన్నమాట. అప్పుడు అడిగాను ఏంటిది అంటే, మనం మామూలుగా ఆల్ మిక్స్చర్ అంటాం, ఈ ప్రాసెస్ అంతా చెయ్యం బొరుగులతో మరమరాలతో చేసిన దానికి. వాళ్ళు చెప్పారు రాయలసీమ స్పెషల్ ఇది, దీంతో మిరపకాయ బజ్జీ కూడా కాంబినేషన్ అంట. మనకి బజ్జీ వద్దులే, మనం ఇచ్చేసుకుందాం. సో చెప్పారు ఇలా చెయ్యాలి అని. సో ఆ ప్రకారంగా ట్రై చేస్తున్నాం. సో ఇది తిప్పేసి తెచ్చేద్దాం. ఉగ్గానికి ఎంతో ఇంపార్టెంట్ పొడి రెడీ అయిపోయింది. సో ఇది ఇంపార్టెంట్ మన బొరుగులకి, కీ టేస్ట్కి, స్పెషల్కి కీ రోల్ అనమాట ఇది. ఈ పొడి ఇంపార్టెంట్, రెడీ చేసి పెట్టుకున్నాం. మరమరాలండి, మనమైతే మరమరాలనే అంటాం, రాయలసీమలో వీటిని బొరుగులు అంటారు. సో వీటిని అయితే ముందు మనం నానబెట్టేసుకుందాం. మనం చేసే ఆల్ మిక్స్చర్కి నానబెట్టాం కదా, దీనికైతే నానబెట్టేసుకుంటాం. సో వీటిని మనం ఏం చేద్దామంటే నానబెట్టేసుకుందాం. ఒక్క 5 minutes కనుక బాలాజీలా ఉంచేస్తే చక్కగా నానిపోతాయి. అప్పుడు ఆ వాటర్ అంతా మనం కన్నాల దాంట్లో వేసేస్తే వెళ్ళిపోయి మెత్తబడతాయి కదా, మెత్తబడాలన్నమాట. ఈ ఉగ్గానికి ఏంటంటే మెత్తబడాలి బాగా బొరుగులు. చాలా టేస్టీగా ఉంది. నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాగా కొంచెం నాని ఉంచుకుంటాం. ఒక 5 minutesలో వాటర్ అంతా తీసేద్దాము. ఈ లోపల మనం దీనికి పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిచ్చి, యాక్చువల్లీ పల్లీలు వేసుకోవాలి కానీ మనం ఆల్రెడీ వేయించి ఉన్నాయి కదా, సో ఇది లాస్ట్లో కలుపుకుందాం. వేయించి లేకపోతే కనుక మనం ముందు కలుపుకోవాలి. ఇప్పుడైతే పోపు దినుసులు వేసేద్దాం. ఆవాలు, జీలకర్ర. ఆవాలు, జీలకర్ర ఇది కొంచెం చిట్టుపట్లాడుతూ కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ వేసేద్దాం, అలాగే పచ్చిమిర్చి. కొంచెం ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలన్నమాట. సో పసుపు వేసేద్దాం. చాలా బాగుంటుందండి, మీకు తెలియదని కాదు, చాలా మందికి తెలిసే ఉంటది. ఎవరైనా ఫస్ట్ టైం గనక చెయ్యాలి అనుకుంటే నేను మొత్తం చాలా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఉల్లిపాయ ఎప్పుడైనా సరే బ్రౌన్ కలర్ వచ్చేయాలి. దేనికైనా సరే ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వస్తేనే పచ్చివాసన పోయి ఏదైనా సరే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఉల్లిపాయ మగ్గకుండా ఏదైనా వేసిస్తే అది టేస్ట్ రాదు. ఉల్లిపాయ మగ్గింది, దీన్ని ఇలా వేసేసుకుందాం. టొమాటోలతో పాటు ఈ కరివేపాకు ఉంది కదా, కరివేపాకుని ఏంటంటే చిన్నగా కట్ చేసి పెట్టాం అనుకోండి, పిల్లలకి ఏంటంటే కరివేపాకుని ఏరడం అనేది ఒక అలవాటు చేసుకుంటారు. వాళ్ళకి నెమ్మదిగా చెప్పాలన్నమాట కరివేపాకు, కానీ చెప్పినా వాళ్ళు తీసేస్తూ ఉంటారు. కాబట్టి చిన్నగా కట్ చేసి పెట్టారనుకోండి, అది కలిసిపోతుంది అందులో. కరివేపాకు చాలా మంచిది. అంటే ఇక్కడ టొమాటో మధ్య లోపల ఏం చేద్దామంటే, ఇక్కడ బొరుగులు ఉన్నాయి కదా, ఈ బొరుగుల్ని వాటర్ అంతా తీసేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఈ లోపల టొమాటో మగ్గుతుంది అక్కడ. బాగా నానిపోయింది, ఇలా తీసేసామంటే ఇంకా వచ్చేస్తుంది. ఆ టొమాటోలు మగ్గిన తర్వాత దీన్ని అందులో వేసుకుందాం. సో మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చేద్దాం ఇలాగా. సో ఇలా నేను ట్రై చేస్తున్నదన్నీ మీకు చూపించాలని చూపిస్తున్నానండి. ఇది మీకు తెలియదని కాదు, నేను చేసుకున్నది. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గనక వాళ్ళు కూడా చేసుకుంటారు. నేను తిన్నాను, చాలా చాలా టేస్టీగా ఉంది. నిజంగా రాయలసీమ వంటలన్నీ కూడా ఎంత బాగుంటాయి కదా. ఆ రాగి సంకటి ఇవన్నీ కూడా మనకు అక్కడి నుంచి వచ్చినవే. దానికి కాంబినేషన్ నాన్ వెజ్ కర్రీస్ వేసుకొని తింటాం. యాక్చువల్లీ అది ఒకసారి నేను ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పాలి, ఆ రాగి సంకటి చికెన్ కూడా. సో ఇదైతే మాత్రం ప్యూర్లీ రాయలసీమదే అండి, ఈ ఉగ్గాని అనేది మాత్రం. సో వాళ్ళు అడిగితే వాళ్ళు మొత్తం నాకు రెసిపీ అంతా కూడా చూపించారనమాట. ఇది ఇలా చేస్తారు, ఇలా చెయ్యాలి, ఇలా ఇలా అని చెప్పి. సో మనం పొడి చేసేటప్పుడు ఎండుమిర్చి చేసాం కదా, కొంతమంది డైరెక్ట్ గా కారం కూడా వేసేసుకుంటారు. పప్పుల పొడి, ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా డైరెక్ట్ గా
పొడులు వేసేస్తారు. నేను ఇక్కడ ఎండుమిర్చి వేసాను అనమాట. టమాటో మగ్గిపోయినట్టు చూద్దాం. టమాటో మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇది నానబెట్టి ఒక 5 నిమిషాల ముందు పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, బొరుగులు, అది వేసేసుకుందాం ఇందులో. నేను ఆ రోజు తిన్నదైతే చాలా టేస్టీగా ఉంది. అదే ప్రొసీజర్లో చెప్తున్నాను, ఎలా వచ్చిందో నేను తిని కూడా చెప్తాను. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది, సాల్ట్ చెక్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు ఎండుమిర్చితో మనం ఒక పొడి చేసాం కదా, పుట్నాల పప్పు, ఎండుమిర్చి అన్ని వేసి, అది ఈ పొడే చాలా ఇంపార్టెంట్ అండి ఉగ్గానికి. సో ఇది ఒకసారి బాగా వేసేసుకొని ఈ పొడితో పాటు బాగా కలిపేసి మొత్తం పట్టేటట్టుగా ఒక 3 to 5 minutes ఉంచేద్దాం. ఇప్పుడు ఈ పొడి మొత్తం ఇలా పట్టేసేయాలి. నిమ్మకాయ ఉండాలండో, ఈ నిమ్మకాయ వేస్తేనే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. వేసేద్దాం మన నిమ్మకాయని కూడా. ఇదంతా బాగా పట్టేయాలన్నమాట, ఈ పప్పుల పొడి అంతా కూడా దీనికి బాగా పట్టేసుకొని. ఇంకా కారం వద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి చేసాం, పచ్చిమిర్చి ఉంది. అంటే కావాలి అనుకునే వాళ్ళు చాయిస్, మీకు కావాలంటే వేసుకోండి, కానీ నేనైతే ఇంక వేయనండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఒక 3 ఎన్నో పచ్చిమిర్చి కూడా వేసాము. ఇలాగ ఒక్క 1 minute 2 minutes ఉంటే కొంచెం బాగా ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. ఈ లోపల నిమ్మకాయని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయండి. మీరు పచ్చిగా అంటే వేయించిన పల్లీలు అయితే మీరు డైరెక్ట్గా పోపు వేసుకున్నప్పుడే వేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ వేయించి ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు లాస్ట్లో కలిపాను అనమాట. మెత్తగా అయిపోతే, లేకపోతే ముందు వేసుకుంటే. సో వేయించిన పల్లీలను కూడా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే నిమ్మకాయ పిండేసుకుందాం. నిమ్మకాయ ఉండాలండి కంపల్సరీ, దీనికి ఫైనల్గా నిమ్మకాయని పిండేసుకోవాలి. ఇదైతే నేను టేస్ట్ చేసి చెప్తాను, మరి మీరు కూడా ట్రై చేయండి. సరే బాగా కలిపేసుకుందాం. మొత్తం పట్టాలన్నమాట, ఆ పులుపు కానీ పప్పుల పొడి కానీ ఇవన్నీ కూడా ఆ బొరుగులకి పట్టాలి. సో టేస్ట్ చేద్దాం ఉండండి. రెడీ. అమేజింగ్ టేస్ట్ నిజంగా. నేను అక్కడ తిన్నప్పుడు ఎలా ఉందో ఇంకా చల్లగా అయిపోయింది. ఇది వేడివేడిగా ఉందేమో, అదిరిపోయిందండి. ఇంకా ఆగబుద్ధి వేయట్లేదు, తినేస్తా. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. వేసేసుకుంటానండి. దీనికి ఇంకా ఏం చట్నీస్ అవి కూడా ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఫ్లేవర్ అది అంత బాగుంటుంది కదా, అందుకని ఇంకేం అవసరం లేదు. ఉగ్గానితో పాటు ఆల్మండ్స్ కూడా నానబెట్టుకుంటాం కదండి. ఇవి జనరల్గా టిఫిన్ ఏం చేసుకోకపోతే వీటన్నిటిని ఫ్రూట్స్లో వేసుకొని స్మూతీ లాగా చేసేసుకుంటాను. ఇదిగో వాల్నట్స్, ఇవి కూడా తినేస్తాను. ముందైతే ఇదైతే నేను ఇంకా ఆగలేకపోతున్నాను, ఎలా ఉందో చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, ప్రతి బ్రేక్ఫాస్ట్ కబుర్లు చెప్తూ మీతో నా టిఫిన్ తింటున్నాను అనమాట. చాలా బాగుందండి. ఇంకెవరైనా మన రాయలసీమ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే ఇంకా దీనికి ఏమైనా యాడ్ చేయాల్సింది ఉంటే కూడా కొంచెం సజెషన్ లాగా ఇవ్వండి. చాలా బాగుంది. వీడియోస్ చూస్తూ ఉండండి, కామెంట్స్లో తెలియచేయండి మీ ఒపీనియన్స్ని. అలాగే వీడియోస్ని చూసి వెళ్ళిపోయే ముందు మీకు నచ్చితే కనుక లైక్ చేసేసేయండి. అప్పుడే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా చాలా మందికి పుష్ చేస్తుంది అనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారండి. ఒక సబ్స్క్రైబే కదా, సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో దట్ శ్రీలు ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోతారు, మనకు ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. సరేనా? ఇదైతే నేను చేసేస్తాను. మీరు కూడా ఇప్పటివరకు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మన రాయలసీమ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి. సరేనా? ఓకే అండి, బాయ్. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. థ్యాంక్ యూ.